హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 50th వీడియో వచ్చేసి ఇది కూడా మస్తు వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఇందులో మనం ఒక థియరం గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఆ థియరం వచ్చేసి ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ వీడియోలో మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కనుక్కుంటాం. దేనికనేది ఇందులో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఏంటంటే థియరం యొక్క స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది దేని మీద థియరం అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ax square plus 2hxy plus by square is equals to 0 and lx plus my plus n is equals to 0 is n square into root of h square minus ab by mod am square minus 2hlm plus bl square am square minus 2hlm plus bl square. సో ఫస్ట్ మనము స్టేట్మెంట్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనల్ని ఏమంటున్నాడంటే ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి. ax square plus 2hxy plus by square is equals to 0 represents pair of lines passing through origin. సో 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అవి ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి. ఓకే, ఇవి వచ్చేసి ఆ 2 లైన్స్ అండ్ lx plus my plus n. ఓకే, ఈ 2 లైన్స్ అండ్ lx plus my plus n ఈ 3 లైన్స్ కలిసి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి. చూడండి, OAB ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా ఈ 3 లైన్స్ ద్వారా. సో ఆ ట్రయాంగిల్ ఏదైతే ఫామ్ అయిందో దానికి ఏరియా ఎంత అంటున్నాడు, n square into root of h square minus ab by am square minus 2hlm plus bl square. సో ఇది మనకి ఎట్లా వచ్చిందో డీటెయిల్గా తెలవాలి. ఓకే, మనల్ని ఇది 7 మార్క్స్లో క్వశ్చన్ అడుగుతాడు. సో ఎట్లా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి, లెట్ ax square plus 2hxy plus by square is equals to 0 represents l1x plus m1y is equals to 0 l2x plus m2y is equals to 0. సో మనం ఇందాక అనుకున్నట్టు ఈ పర్టికులర్ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2 pair of lines passing through origin. సో 2 pair of lines పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆ 2 లైన్స్ని మనం ఏమనుకుంటాం అంటే చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసి l1x ప్లస్ m1y is equals to 0 అనుకుంటాం. సెకండ్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి l2x ప్లస్ m2y is equals to 0 అనుకుంటాం. సో ఇక్కడ చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equals to l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y. సో అంటే మనకి ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ రావాలంటే ఏం చేయాలంటే మనము సింపుల్గా లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేసినాం అనుకోండి, మనకి కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 1 అండ్ లైన్ 2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పేర్ ఆఫ్ లైన్స్కైనా కంబైన్డ్ ఈక్వేషన్ రావాలంటే అందులో ఉన్న 2 లైన్స్ని మల్టిప్లై చేయాలంటే లైన్ ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేసిన చూడండి. సో ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equals to l1x ఇంటూ l2x అంటే l1 l2x స్క్వేర్, l1x ఇంటూ m2y అంటే l1 ఇంటూ m2 l1 m2 x ఇంటూ y xy. సో l1 m2 xy ప్లస్ m1y ఇంటూ l2x అంటే m1 ఇంటూ l2 అంటే m1 l2 y ఇంటూ x అంటే xy ప్లస్ m1y ఇంటూ m2y అంటే m1 ఇంటూ m2 m1 m2 y ఇంటూ y ఎక్స్ట్రీమ్లీ సారీ y స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే వచ్చిందో దట్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ కదా. సో ఈ రెండు ఈక్వల్ అంటే మనం ఏం చేస్తామంటే అప్పుడే మనం ఏం చేయాలంటే ఓకే ఇంకా స్టెప్ రాలేదు. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equals to l1 l2x స్క్వేర్ ప్లస్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 2 టర్మ్స్లో మీరు చెప్పండి నాకు xy కామన్ ఉందా లేదా. సో xy కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, l1 m2 ప్లస్ l2 m1 ప్లస్ m1 m2 y స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు ఈక్వల్ అన్నానంటే మనం కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయొచ్చు. సో చాలామందికి డౌట్ వస్తుంది, కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం అంటే చూడండి ఆ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయడం అని అర్థం. ఎట్లా ఈక్వల్ చేస్తాము, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏముంది a, రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏముంది l1 l2. సో రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి, a is equals to l1 l2. నెక్స్ట్ ఇక్కడ xy కోఎఫిషియెంట్ ఏముంది 2h, ఇక్కడ xy కోఎఫిషియెంట్ ఏముంది l1 m2 ప్లస్ l2 m1. సో 2h is equals to l1 m2 ప్లస్ l2 m1.
నెక్స్ట్ బీవై స్క్వేర్ అంటే వై స్క్వేర్ పక్కన ఏముంది బి, నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ పక్కన ఏముంది m1 m2. సో బి ఈజ్ ఈక్వల్స్ టు m1 అండ్ m2. సో ఇట్లా మనం కంపేర్ చేసుకుంటాం. ఎందుకు కంపేర్ చేసుకున్నాం అంటే ఈ పర్టికులర్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో చూడండి, కంపేర్ చేసుకున్న తర్వాత వచ్చినవి అవి మనకు తర్వాత చాలా యూజ్ అవుతాయి. సో అవి ఎట్లా యూజ్ అవుతాయో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా మెయిన్ థింగ్లకి దుంకుదాం. ఏంటంటే మనం ఏం చేయాలి అల్టిమేట్గా చూడండి, ఈ 3 లైన్స్ వల్ల ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. సో ఆ ట్రయాంగిల్ వచ్చేసి ఇదే కదా, ఇప్పుడు దీని ఏరియా మొత్తం కనుక్కోవాలి. సరే, మనకి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే ఏముండాలి, మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఒక ఫార్ములా చూసినాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఆరిజిన్ x1y1 x2y2 ఇస్ హాఫ్ ఇంటూ x1y2 మైనస్ x2y1. అంటే ఏంది, మనకి ఇక్కడ ఏం అవసరం చెప్పండి, పాయింట్స్ అవసరం. సో నాకు ఏ పాయింట్ కావాలి, బి పాయింట్ కావాలి. ఓకేనా, సో చూడండి ఏ పాయింట్ కావాలి, బి పాయింట్ కావాలి. వన్స్ నాకు ఏబి పాయింట్ వస్తే నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వాడి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మనకి పాయింట్స్ ఎట్లా వస్తాయంటే మీరు గమనించండి, L1x ప్లస్ m1y ప్లస్ L1x ప్లస్ m1y LX ప్లస్ m1y LX ప్లస్ my ప్లస్ n ఒక దగ్గర మీట్ అవుతున్నాయా లేదా. సిమిలర్గా L2x ప్లస్ m2y LX ప్లస్ my ప్లస్ n ఒక దగ్గర మీట్ అవుతున్నాయా లేదా. అంటే దాని అర్థం ఏంది, లైన్ 1 LX ప్లస్ my ప్లస్ 1 my ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. L2x ప్లస్ m2y ఈజ్ ఈక్వల్స్ టు 0 LX ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో సింపుల్గా మనము ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే ఏ పాయింట్ వస్తుంది, ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే బి పాయింట్ వచ్చేస్తుంది. సో వన్స్ మనకి ఏబి పాయింట్ వచ్చిందంటే ఫార్ములాలో పెట్టుకొని సాల్వ్ చేయడమే. సో క్లియర్గా అర్థమైందా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, ఫస్ట్ లైన్ 1కి LX ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నా. చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 అంటే ఏంది, ఇది L1x ప్లస్ m1y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 2 ఇది LX ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎట్లా కనుక్కుంటాం, మీకు ఈ మెథడ్ తెలుసా, తెలుసుకోవాలి. స్ట్రైట్ లైన్స్కి మెథడ్ ఉంటుంది మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి. ఫార్ములా కూడా ఉంది, బట్ ఇది మీకు అలవాటు కావాలని చెప్పి ఈ మెథడ్ చెప్తున్నాం. x y 1. సో ఇక్కడ x రాసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే y కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్స్ రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఏంది మనకి, ఇక్కడ రాయలేదు, ఓకే ఇక్కడ కింద రాస్తా, L1x ప్లస్ m1y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ x ఉంది కాబట్టి ఫస్ట్ y కోఎఫిషియంట్ రాసుకోవాలి. y కోఎఫిషియంట్ ఎంత దీంట్లో m1. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత ఉంది ఇందులో, ఏం కాన్స్టెంట్ లేదు 0. నెక్స్ట్ లైన్ ఏంది LX ప్లస్ my ప్లస్ n కదా, ఇందులో y కోఎఫిషియంట్ ఏముంది m, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది n. సో ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వైలో ఏం చేస్తామంటే చూడండి, వైలో x రాస్తాం. సో x కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, x పక్కన ఏముంది L1. నెక్స్ట్ సెకండ్ లైన్లో x కోఎఫిషియంట్ ఏముంది L1 L పక్కన 1 పెట్టుకున్నామా. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 పక్కన ఏం రాయాలంటే మనము కాన్స్టెంట్ పక్కన y కోఎఫిషియంట్స్ రాయాలి. చూడండి m1 y పక్కన ఏముంది m. ఓకేనా, ఇది ఎట్లా రాయాలో అర్థమైందా. x అంటే y కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్స్ అయిపోయిందా. నెక్స్ట్ y అంటే x కోఎఫిషియంట్, 1 అంటే మళ్ళీ y కోఎఫిషియంట్. అర్థమైందా, y కోఎఫిషియంట్ 0, x కోఎఫిషియంట్ మళ్ళీ y కోఎఫిషియంట్. అర్థమైందా, y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ 2 సార్లు వస్తుంది y కోఎఫిషియంట్, ఫస్ట్ లాస్ట్, మధ్యలో కాన్స్టెంట్, తర్వాత x కోఎఫిషియంట్. సో బాగుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే x బై దీంతో మల్టిప్లై చేసి మైనస్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. చూడండి, x బై m1 ఇంటూ n మైనస్ m ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ y బై దీన్ని మల్టిప్లై చేయాలి, మళ్ళీ మైనస్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 0 ఇంటూ l మైనస్ n ఇంటూ l1 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏం చేయాలి, 1 బై దీన్ని మల్టిప్లై చేసి దీన్ని మైనస్ చేయాలి, l1 ఇంటూ m మైనస్ l ఇంటూ m1. తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి, ఫస్ట్ దాన్ని దీన్ని ఈక్వల్ చేసుకోవాలి, సెకండ్ దాన్ని దీన్ని ఈక్వల్ చేసుకోవాలి. సో x బై m1n ఈజ్ ఈక్వల్స్ టు ఓకే సో x బై m1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై l1m మైనస్ lm1. సో ఈ m1n పంపిస్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు m1n బై l1m మైనస్ lm1. సిమిలర్గా y కూడా ఏం చేస్తున్నా, ఈ మైనస్ nl1 ఇటు సైడ్ పంపిస్తున్నా. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ nl1 ఇంటూ nl1 అంటే మైనస్ nl1 బై l1m మైనస్ lm1.
సో సింపుల్, ఇది చిన్న క్యాలిక్యులేషన్ అంతే. సో నాకు ఎక్స్ పాయింట్ వచ్చింది, వై పాయింట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 LX + My + N అంటే ఇక్కడ రాసుకోవచ్చా చెప్పండి? ఎస్. సిమిలర్గా -NL1/L1M - LM1. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నాకు ఏ పాయింట్ వచ్చింది, నెక్స్ట్ బి పాయింట్ కావాలి. బి పాయింట్ ఎట్లయితే సింపుల్గా లైన్ 2కి LX + My + N = 0కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. చూడండి సేమ్ ఇది కూడా అంతే. ఎక్స్ వై 1. ఎక్స్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ వై కోఎఫిషియంట్ రాసుకోవాలి, రాసేసుకున్న తర్వాత కాన్స్టెంట్ రాసుకోవాలి, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ రాసుకోవాలి, మళ్ళీ వై కోఎఫిషియంట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి, x by m2 into n m2n minus 0 into m 0 is equals to y by 0 into l 0 minus n into l2 minus nl2 is equals to చూడండి l2m 1 by l2m minus lm2. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ది లాస్ట్ది, సెకండ్ది లాస్ట్ది రెండింటిని ఈక్వల్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, m2n/l2m - lm2, y ఏమొస్తుంది -l2/l2m - lm2. ఇక్కడ నేను ఏం చేసిన డైరెక్ట్ ఈ m2n మనము ఇక్కడికి పంపించేసుకున్నాం. సో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి ఇక్కడ చూసి ఫాలో అయిపోండి, క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు ఇక్కడ కూడా పాయింట్ వచ్చేసింది ఎక్స్ వై. సో నాకు బి పాయింట్ కూడా వచ్చేసింది. నా దగ్గర ఆరిజిన్ ఉంది, ఏ ఉంది, బి ఉంది. సో ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 0, 0 x1 y1 x2 y2 is half mod x1 y2 minus x2 y1. సో సింపుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. సో 0, 0 అంటే ఆరిజిన్ m1n/l1m - lm1, -nl1/l1m - lm1. సిమిలర్గా పాయింట్ 2 ఏమొచ్చింది మనకి, m2n/l2m - lm2, -l2/l2m - lm2. సబ్స్టిట్యూట్ చేయడమే. ఇది x1 y1, ఇది x2 y2. ఓకేనా. సో ఆఫ్ మాడ్ చూడండి x1 y2 అన్నాడు. సో x1 వాల్యూ ఎంత ఉంది, m1m/l1m - lm1 ఇంటూ y2 ఎంత -nl2/l2m - lm2 మైనస్ అట్లనే x2 y1, x2 ఎంత m2n/l2m - lm2 అవునా కదా, ఇంటూ y1 ఎంత -nl1/l1m - lm1. చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పండి, మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ n ఉంది, ఇక్కడ కూడా n ఉంది. సో n into n is nothing but n square m1 into l2 m1 l2 minus n square m1 l2 by లోపలి మల్టిప్లై అయ్యండి. ఫస్ట్ l1m into l2m అంటే l1 into l2 l1 l2 m into m m square. సో l1 l2 m square. తర్వాత l1m into minus lm2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేసుకోండి ఫస్ట్. తర్వాత l1 into m2 is nothing but ఓకే చూడండి l1m into lm2 అంటే సింపుల్గా అట్లనే రాసేసుకోండు, l1l m m2 అని రాసేసుకోండు. ఓకేనా డైరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని -lm1 into l2m అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫస్ట్. తర్వాత m1 into l2 m1 l2 l into m lm ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ lm1 into lm2 అంటే l into l ఎంత l స్క్వేర్, m1 into m2 is nothing but m1 m2. సో l స్క్వేర్ m1 m2. తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడేముంది l1m - lm1, ఇక్కడేముంది l2m - lm2. ఇక్కడ చూడండి l2m - lm2 l1m - lm1 రెండు సేమ్ ఉన్నాయి కదా డినామినేటర్స్. అంటే దాని అర్థమైంది నాకు ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లు ఏదైతే వచ్చిందో ఈ డినామినేటర్లో కూడా అదే వస్తుంది. సో మళ్ళీ నేను రిపీట్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు m2n into -nl1 n into n n స్క్వేర్ m2 into l1 m2 l1. కానీ మైనస్ ఏమైపోయింది అంటే మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో n2 స్క్వేర్ m2 li బై ఇక్కడ ఏమొచ్చిందో అదే వస్తుంది. సో ఆఫ్ బై ఇప్పుడు మీరు గమనించండి x/2 ప్లస్ x/2 ఎంత మనకి ఎల్సిఎం సేమ్ కాబట్టి మీద కూడా అట్లనే ఉంటుంది. సో 2x/2 ఆన్సర్ x అవునా కదా. సో ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ డినామినేటర్ ఏదైతుందో సెకండ్ టర్మ్లో కూడా డినామినేటర్ అదే ఉంది. సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి సేమ్ వస్తుంది. సో సేమ్ ఉంటే దాని అర్థమైంది జస్ట్ మీద న్యూమరేటర్స్ని రెండింటిని యాడ్ చేయాలి, కింద అదే రాసేసుకోవాలి. సో ఆఫ్ మాడ్ -n స్క్వేర్ m1 l2 ప్లస్ n స్క్వేర్ m2 l1 బై l1 l2 m స్క్వేర్ మైనస్ l1 l m m2 మైనస్ m1 l2 lm ప్లస్ l స్క్వేర్ m1 m2. సో ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది.
కానీ మీరు కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీట్గా మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ అయినారంటే పోతుంది. సో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. సో నాకు స్పేస్ సరిపోకపోవడం వల్ల నేను ఏం చేసిన అంటే అక్కడ వరకే రాసిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిగతాది కూడా కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సో నా మిగతాది కూడా కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సో మనకి ఏమొచ్చిందో చూద్దాం. ఆఫ్ మైనస్ ఎన్ స్క్వేర్ m1 L2 ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకే, ఈ స్టెప్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దానికి నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా. సింపుల్గా నేను ఏం చేస్తున్నానో చూడండి. ఎన్ స్క్వేర్ ఇంటూ L1 M2 మైనస్ L2 M1. ఓకేనా? మీకు ఓకేనా? ఎస్. ఏం చేయలే, ఎన్ స్క్వేర్ కామన్ తీసిన, రెండిట్లో ఎన్ స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది? L1 M2 మైనస్ L2 M1. చూడండి, L1 M2 మైనస్ L2 M1. సో కింద జాగ్రత్త చూడండి, L1 L2 M స్క్వేర్ ఉంది. సో L1 L2 ప్లేస్లో నేను ఏ పెట్టుకోవచ్చా అంటే AM స్క్వేర్. బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇళ్ళకించి LM కామన్ తీసిన. చూడండి, ఈ టూ టర్మ్స్లకించి LM కామన్ ఉందా? చూడండి, LM. సో LM కామన్ తీస్తున్నా, మైనస్ LM కామన్ తీస్తారు, రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి. టూ M కామన్ తీసి LM2 ప్లస్ L1 M2 ప్లస్ L2 M1. ఓకే, తర్వాత ప్లస్ ఓకే L1 L2 M స్క్వేర్. ఓకే, కరెక్ట్, డన్. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పండి, L స్క్వేర్ M1 M2 అంటే దాని అర్థం ఏంది? M1 M2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? B కదా. సో B L స్క్వేర్. సో ఇక్కడనే జాగ్రత్త చూడండి, 1/2 N స్క్వేర్. మీది నేను రాయట్లే ఇప్పుడే, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ అంటే చిన్నదే, అర్థమైపోతుంది. చూడండి, L1 M2 ప్లస్ L2 M1. ఇక్కడ ఏముంది చూడండి, L1 M2 ప్లస్ L2 M1 ఏం రాసుకోవచ్చు? 2H రాసుకుంటారా, ప్లస్ BL స్క్వేర్. సో కింది ఒక్కసారి మనకు అయిపోతే మీది వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు నేను మీది ఎట్లా చేస్తాను? సో మనం ఇందాక ఎక్కడి వరకు చేసినాము? లాస్ట్ 1/2 N స్క్వేర్ ఇంటూ L1 M2 మైనస్ L2 M1 బై AM స్క్వేర్ మైనస్ LM ఇంటూ 2H ప్లస్ BL స్క్వేర్ ఇక్కడ వరకు చేసినాం. సో దీని తర్వాత ఏంటంటే కొంచెం ఒక ఏమంటారు, సపరేట్గా నేను ఒకటి చేస్తా, సంబంధం లేనిది. మీరు అది జస్ట్ చూడండి, లాస్ట్కి మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అది చేసినాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఇది ఎందుకు చేస్తున్నా అంటే చూడండి జస్ట్. ఓకేనా? సో L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అంటే ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. సో A స్క్వేర్ అంటే L1 M2 హోల్ స్క్వేర్ అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే B స్క్వేర్ అంటే ఎంత? L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ 2AB అంటే 2L1 L2 M1 M2. సో ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ చేసినాం. నెక్స్ట్ L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్. మీదేం చేసినాం? L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇక్కడ L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్. సో A ప్లస్ B హోల్ స్క్వేర్కి A మైనస్ B హోల్ స్క్వేర్కి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? అంత సేమ్, జస్ట్ ప్లస్ ఉందా, ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. సో సేమ్ అదే రాస్తున్నాం చూడండి, L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2. తర్వాత నేను ఏం చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేస్తున్నా అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ ఎట్లా చేస్తాం చెప్పండి? ఒక దాంట్లోకి ఇంకొకటి సింపుల్గా సైన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నా, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నా, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకున్నా. సో ఎప్పుడైనా టూ ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో ప్లస్ 2L1 L2 M1 M2 ప్లస్ 2L1 L2 M1 M2 4L1 L2 M1 M2 వచ్చిందా లేదా? తర్వాత చూడండి, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ చూడండి, రూట్ ఆఫ్
L1 M2 plus L2 M1 whole square minus 4 L1 L2 M1 M2 is equals to L1 M2 minus L2 M1. అరే ఎట్లా వచ్చిందంటే సింపుల్గా చూడండి, ఈ 4 L1 L2 నేను ఇటు సైడ్ పంపించుకున్నా, అప్పుడు ఏమవుతుంది -4 L1 L2 M1 M2. నేను ఏం చేసిన అంటే ఈ L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ ఉందా అటు పంపించుకున్నా, అప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ L1 M2 మైనస్ L2 M1 స్క్వేర్ ఉండాలి కదా, ఈ స్క్వేర్ని ఏం చేసినా ఇటు సైడ్ పంపించిన ఏమవుతుంది రూట్ అవుతుంది. సో L1 M2 మైనస్ L2 M1 ఈ రూట్ది ఇటు పంపించే స్క్వేర్ పంపిస్తే రూట్ అవుతుంది. L1 M2 plus L2 M1 whole square minus 4 L1 L2 M1 M2 is equals to L1 M2 minus L2 M1. ఈ సుత్తంతా మాకెందుకు చెప్తున్నాం అంటే చూడండి, ఇక్కడ మనకి ఏముంది L1 M2 minus L2 M1. సో దాని ప్లేస్లో నేను రూట్ ఆఫ్ L1 M2 plus L2 M1 whole square minus 4 L1 L2 M1 M2 పెట్టుకున్నాను. చూడండి, ఆఫ్ n square into రూట్ ఆఫ్ L1 M2 plus L2 M1 whole square minus 4 L1 L2 M1 M2 by AM square minus 2. చూడండి, 2h into LM is nothing but 2h LM plus BL square half into n square into root of L1 M2 plus L2 M1 అంటే ఏంది చెప్పండి 2h. సో 2h square is nothing but 4h square minus 4 L1 L2 M1 M2. L1 L2 అంటే ఎంత A, M1 M2 అంటే ఎంత B. సో minus 4AB by AM square minus 2h LM plus BL square హాఫ్ ఇంటూ 2 నుంచి వచ్చింది మీకు ఇక్కడ 2 క్యాన్సిల్ చేసినా ఎట్లా వచ్చిందంటే ఈ 4ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ లోపల 4 ఉంది, అటు బయటకు వస్తే 2 అవుతుంది కదా. సో 2n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ AB బై మోడ్ AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. సో 2 క్యాన్సిల్ చేస్తే n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ AB బై AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. సో మీకు ఇంపార్టెంట్గా గుర్తుండాల్సింది ఇది. చాలామంది మార్క్స్ పొడగొట్టుకునేది పర్టికులర్ థియరంలో ఇక్కడనే, ఇది ఎట్లొచ్చింది అనేది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే సపరేట్గా దాన్ని మొత్తం సపరేట్గా రాసి చెప్పిన. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయింది అనుకోండి, తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.